ఆయన నిర్వహించాల్సిన బాధ్యతల నిర్వహణ విషయంలో అత్యంత ఆసక్తిని, శ్రద్ధని, కమిట్మెంట్ని కూడా చూపిస్తూ వచ్చారు. నిజానికి రేపు 1వ తారీఖు గుంటూరు జిల్లా చరిత్ర సంఘం వార్షికోత్సవ సభలు ప్లాన్ చేశారు. చిలకలూరుపేటలో జరగాల్సి ఉన్నది. వాటికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఆయన అంత చురుగ్గా ఉన్న వ్యక్తి ఇంత తొందరలో మరణం పాలవుతారని మేము ఎవరూ కూడా ఊహించలేదు. దాదాపు 6 దశాబ్దాల ప్రజా ఉద్యమాల చరిత్ర ఉన్నది ఆయనకి. నరసరావుపేట ఫిరంగపురం దగ్గర రేపూడి స్వగ్రామం ఆయనది. చదువంతా కూడా అక్కడే సాగింది. చిన్న ఉద్యోగం చేసుకుంటూ లెక్చరర్ అయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా రిటైర్ అయ్యారు. ఆయన పనిచేయని సేవలు అందించినటువంటి ప్రజా సంఘాలు ఏమీ లేవు. ఉద్యోగ కాలంలో ఎన్జిఓ సంఘంలో ఉన్నారు. ఉద్యోగం విరమణ తీసిన తర్వాత చరిత్ర అధ్యాపకుడిగా రిటైర్ అయ్యారు కాబట్టి చరిత్ర సంఘంలో కీలకమైన బాధ్యతలు. దాంతోపాటు సామాజిక బాధ్యతల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, జిల్లా కమిటీకి అధ్యక్షుడిగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ క్రాంతి అనే పేరుతోటి ఒక మాసపత్రికని ప్రారంభించి ఒక 2 సంచికలు ఇంతవరకు తీసుకురాగలిగారు. దానికి ఆయన సంపాదకత్వం కూడా వహించారు. ఉద్యోగ వికాసం మాకు 5 దశాబ్దాల స్నేహం. మిత్రుడు, ఉద్యమాల నాయకుడు కామ్రేడ్ ఎన్వి నరసింహారావుకి విప్లవ రచయితల సంఘం తరఫున జోహార్.